శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి చంపేస్తుంది. ఉదయం సాయంకాలం సమయంలో బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. చాలా జిల్లాలలో మనకి సింగిల్ డిజిట్లోకి కనిష్ట ఉష్ణోగ్రతలు వచ్చేసాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా మళ్ళీ చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం ఏ జిల్లాలలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో వాయువ్య గాలులు అనేవి వీస్తున్నాయి. ఇవి గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీయడం వల్ల మనకి ఉదయం పూట చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు 8.1 డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. నిన్నటి వరకు కూడా నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 10.2 డిగ్రీల వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు 8.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఒక విధంగా ఉత్తర తెలంగాణతో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో భిన్నత్వంగా కనిపించినప్పటికీ కూడా రానున్న 5 రోజుల్లో కూడా అనగా ఈరోజు డిసెంబర్ 7 నుంచి రానున్న 5 రోజులు కూడా ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పశ్చిమ జిల్లాల్లోనూ కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే దక్షిణ జిల్లాల్లో ఒక విధంగా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి తీవ్రత కొనసాగినప్పటికీ కూడా మనకి ఉదయం సమయంలో మనకి పొగమంచు సాధారణంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతే ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ అనేవి జారీ చేస్తూ ఉంటారు? ఎప్పుడైతే సగటు కంటే కూడా ఒక విధంగా సగటుకి అనగానే మనకి చూసుకున్నట్లయితే ఆ సగటుకి సంబంధించినటువంటి యొక్క ప్రదేశంలో సుమారు 10 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఈ అంచనా ప్రకారం కూడా రానున్న 5 రోజుల్లో కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్ వీటితో పాటు కరీంనగర్, అలాగే మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం అనేది కూడా చూడొచ్చు. ఎక్కువగా ఏ జిల్లాల్లో మనకి దట్టమైన పొగమంచు కమ్ముకొని కనిపిస్తోంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, అలాగే మెదక్, సంగారెడ్డిలో కూడా పొగమంచు అనేది దట్టంగా కనిపిస్తుంది. ఇంకా నగర్ శివార్లో కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువు ఈ ఒక పరిసర ప్రాంతాల్లో కూడా పొగమంచు తీవ్రత అనేది ఉదయం సమయంలో ఎక్కువగా కనిపించడం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. సాధారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది ఏ విధంగా ఉంది? ఈ సమయంలో గత ఏడాదిలో ఎంతవరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? ప్రస్తుతం ఏ విధంగా ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతల గాలులు అనేవి అక్టోబర్ చివరి వారం నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం అనేది లేదంటే శీతలగాలు వీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా అక్టోబర్ అలాగే నవంబర్లో వచ్చినటువంటి యొక్క తుఫాన్లు ఏవైతే ఉన్నాయో 2 తుఫాన్ల వల్ల కూడా ఒక విధంగా అక్కడక్కడ మనకి కొంచెం సాధారణ స్థాయిలోని యొక్క శీతల గాలులు అనేవి కదిలినప్పటికీ కూడా ముఖ్యంగా నవంబర్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా చూసుకుంటే 17, 16, 18 తారీఖులో ఒక 3 రోజుల్లో ఒక ఆల్ ఆఫ్ ద సడన్ ఒక విధంగా సడన్గానే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కనిపించింది. ఒక్కసారిగా తగ్గుదల అనేది వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది కూడా జీవరాశులకు కష్టంగా ఉంటుంది. ఈవెన్ మానవ మనుగడ అనేది కూడా కొంచెం కష్టంగానే ఎప్పుడైతే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సడన్గా మారుతుంటాయో అప్పుడు మనుగడ కూడా కష్టంగానే ఉంటుంది. సో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే పొగమంచు తీవ్రత అనేది ఎక్కడైతే గ్రీనరీ కానీ పార్క్ ఏరియాస్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మనకి లేక్స్, సరస్సులు కానీ నదులు కానీ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ల వల్ల కూడా వెలువడేటువంటి పొగ వల్ల కూడా ఒక విధంగా పొగమంచు అనేది ఏర్పడడం అనేది కూడా చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా గాలిలో తక్కువ దిగువ స్థాయిలో మనకి ఈ యొక్క వాయు కాలుష్యపు గాలులు అనేవి కూడా ఈ యొక్క శీతల కాలంలో మనిషి యొక్క మనుగడ మీద ప్రభావం చూపిస్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా చూసుకునే అంశంగా చూడొచ్చు. సో ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాల్లో ఏ విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ జారీ చేసినటువంటి జిల్లాల్లో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ ఉంటాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సగటుకు 3 నుంచి 4 డిగ్రీలు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ యొక్క జిల్లాల్లో డ్రాప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాధారణం కొనసాగినప్పటికీ ఒక విధంగా సాధారణం కంటే ఎక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చేసరికి సాధారణ స్థాయిలో వచ్చేసరికి సాధారణ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి సాధారణ సగటు కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణ తీవ్రత అనేది కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గడం అనేది ఇక్కడ చూడొచ్చు. అయితే ఉదయం సాయంకాలం వేళల్లో చలి తీవ్రత చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో ఆ ఎండ తీవ్రత ఉక్కపోత వాతావరణం అనేది కనిపిస్తోంది. ఎందుకు అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది ఉదయమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే గాలి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పొగమంచు ఏర్పడడానికి కానీ ఏర్పడిన పొగమంచు ఎక్కువ సమయం ఉండడానికి కానీ ఆస్కారం అనేది కనిపించదు. ఒక్కసారి ఈ యొక్క సూర్యరశ్మి అనేది భూమి మీద భూ ఉపరితలాన్ని తాకినప్పుడు క్రమేపీ యొక్క పొగమంచు కూడా గ్రాడ్యువల్గా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి గాలి చాలా తక్కువగా ఒక విధంగా చూడాలంటే కామ్గా ఉన్నప్పుడు మాత్రం పొగమంచు తీవ్రత అనేది ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శీతాకాలంలో మనం చూసేటువంటి సాధారణ వాతావరణ ప్రక్రియ కింద మనం చెప్పొచ్చు. సో ఈ 5 రోజుల తర్వాత చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందా, లేదంటే కొంతవరకు సాధారణ పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 15 నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి డిసెంబర్ 15 నుంచే చలి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి సడన్గా చలి పెరగడం, మళ్ళీ తర్వాత ఉన్నటువంటి తుఫాన్ల వల్ల ఒక విధంగా ఈ యొక్క వాతావరణ అంశాల వల్ల కూడా ఒక విధంగా సాధారణ స్థాయిలో ఈ యొక్క చలి కొనసాగడం అనేది కూడా చూసాము. మళ్ళీ క్రమేపీ ఈ యొక్క చలి తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పాలి. సో డిసెంబర్ 15 కల్లా కూడా ఒక విధంగా ఈ యొక్క శీతలగాల తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా జిల్లాలలో మనకి సింగిల్ డిజిట్లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకి ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి, అదేవిధంగా రానున్న 2 రోజుల పాటు అంటే మొత్తంగా 5 రోజుల పాటు కూడా చాలా జిల్లాలకి ఆరెంజ్తో పాటు ఎల్లో కలర్ వార్నింగ్స్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు ప్రధానంగా మనకి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలలో ఉండాల్సిన వాటికంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే కూడా ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలలో కూడా మనకి కోల్డ్ వేవ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో రేపు కూడా చూడొచ్చు. రేపు కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాలలో మనకి ఆ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం అనేది క్రమక్రమంగా తగ్గుతున్నట్లుగా చూపిస్తూ మనకి ఆరెంజ్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక నిజామాబాద్, జగిత్యాల, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే రేపు ఇవ్వడం జరిగింది. సో ఈ జిల్లాలలో మనకి చలి తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా చలిగాలుల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. ఎల్లుండి కూడా ఇంచుమించు అదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక మనకి అంటే 10వ తారీఖు మనకి ఈరోజు 7, 8, 9, 10, 11 తేదీలకు సంబంధించినటువంటి మ్యాప్స్ని అయితే వాతావరణ శాఖ అధికారులు డిస్ప్లే చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకు 10, 11వ తేదీలలో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలలో కూడా మనకు సాధారణం కంటే తక్కువగానే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఆ చలి తీవ్రత అనేది అదేవిధంగా కొనసాగుతూ అదేవిధంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక డిసెంబర్ 15 తర్వాత ఈ చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశమే ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉదయం సమయంలో ప్రయాణాలు చేసే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు అయితే జారీ చేస్తున్నారు. ఎందుకంటే దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకొని ఉండటం వల్ల ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కనిపించవు. దీనివల్ల ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాకపోకలు సాగించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని, ఉదయం సమయంలో అత్యవసరం అయితే తప్ప రాకపోకలు సాగించకపోవడమే మంచిది అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక ఉదయం సాయంకాలం సమయంలో జనాలు తీవ్రమైనటువంటి చలి అదేవిధంగా చలిగాలుల ప్రభావంతో వణికిపోతున్నారు. కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.